నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. జనసేన పార్టీ సిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేములపాటి అజయ్ సూచనలతో సుబేదారుపేట నందు జనసేన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన టీడీపీల కలయికతో వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని అన్నారు. గత సంవత్సరం రోజులుగా సింగిల్ గా వస్తాం, వీరిద్దరూ కలిసి వస్తారని మైండ్ గేమ్ ఆడిన వైసీపీకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలవడంతో ఓటమి భయంతో సైకోలా ప్రవర్తిస్తున్నారన్నారు. మాజీ మంత్రి నారాయణపై గత 3 నెలలుగా ఇది 3వ రైడ్ చేశారని అన్నారు. ఎక్కడా కూడా ఏ తప్పు చూపించలేకపోయారని, ఇప్పటికే 18 కేసులు, ఆయనతో ప్రచారంతో పాల్గొన్న టీడీపీ మద్దతుదారులు మరియు సాటి కులస్తులు, ఉద్యోగస్తుల మీద ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా రైడ్ చేస్తూ భయోందోళనలకు గురి చేస్తున్నారన్నారు. గత నెలలో కూడా కళాశాలలో డ్రగ్స్ ఉన్నాయని విపరీత సోదాలు చేసి ఎటువంటి నిరూపణ చేయలేకపోయారన్నారు. అధికారులంతా కూడా ఏకపక్షంగా నిరాధారంగా ఏ కేసులు ఉన్నాయో తెలియకుండా అమాయక నాయకులపైన దాడి చేస్తున్నారన్నారు. ఇటువంటి దాడులు ఎన్ని చేస్తే అన్ని ఎక్కువ ఓట్లు మెజారిటీతో ప్రజాప్రభుత్వం గెలుస్తుందన్నారు. నెల్లూరు సిటీకి అభివృద్ధిని దూరంగా చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పిన నాయకులు ఊరి వదిలిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రోజు సిటీలో చిన్న పిల్లవాడిని అడిగినా జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి నారాయణ గెలుస్తారని చెప్తారన్నారు. అభివృద్ధి సాధించాలన్నా, నెల్లూరు ప్రతిష్టను రాష్ట్ర వ్యాప్తంగా నిరూపణ చేయాలన్నా నారాయణకి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. నెల్లూరు పట్టణంలో ఉమ్మడి అభ్యర్థి నారాయణకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. నెల్లూరు జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి మరియు నెల్లూరు సిటీ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ వేములపాటి అజయ్ సూచనలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్పొరేషన్ సెక్రటరీ కృష్ణవేణి, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధామాధవ్, వీర మహిళా హసీనా, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, సీను, వర, బన్నీ, షాజహాన్, శరవణ, మణి తదితరులు పాల్గొన్నారు. సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ గారి సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాడుల నేపథ్యం చూసుకుంటే ఎవరు అభివృద్ధి ప్రదాతో ఎవరు వినాశకారో ప్రజలందరికీ తెలుసు, గమనిస్తున్నారు. భూమి గుండ్రంగా ఉంటుంది, తిరిగి 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 మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం చూసి చేస్తే ఏదైనా బాగుంటుంది. బయట ఈ మధ్యన మా మైనార్టీ మేము నిలబడ్డాం, మాకే ఓట్లు, మేమే గెలుస్తాం అని చాలా జాగ్రత్తగా తీసుకోబోతున్నారు. మరి అంత భయం లేనప్పుడు ఈ దాడులు ఎందుకు, ఈ వ్యవహారాలు దేనికి? ఎక్కడ క్లారిటీ లేదో అక్కడే భయం ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కూడా మనం ఆచి తూచి అడుగులు వేస్తే బాగుంటుందని మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ, ఎక్కడైతే నారాయణ గారి మీద దాడిని జనసేన తరఫున మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కాదు, మీరు ఎన్నికలు అయ్యేదాకా రకరకాలుగా చేస్తూనే ఉంటారు. దానికి అందరం కూడా సిద్ధంగానే ఉన్నాము. మేమంతా కూడా ఎవరు అభివృద్ధి చేస్తారో వారి వెంటే ఉంటాం. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి జనసేన తరఫున ఎప్పుడూ మద్దతు ఉంటుంది. ఎన్నో పనులు చేసాం, ఇంటి వారికి ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాము. కానీ ఈ వైసీపీ నాయకులే వైసీపీలో నుంచి ఎంతో మంది తెలుగుదేశంలోకి వచ్చేసినప్పుడు కూడా ఇంకా బుద్ధి తెచ్చుకో, కనీసం ప్రభుత్వం అన్న కళ్ళు తెరవకుండా 2 నెలల్లో అన్ని మూసుకొని ఇంటికి వెళ్ళిపోతున్న ప్రభుత్వం కోసం ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకా కళ్ళు మూసుకొని దౌర్జన్యాలు చేస్తున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా 2 నెలల ఆరుమే దీపాన్ని వీలుగలుపు అన్నట్టుగా అట్లా నాయకులు వైసీపీలో ఉండి ఆ ఒత్తిడి తట్టుకోలేక తెలుగుదేశంలోకి వచ్చి ఎన్నో పోరాటాలు చేసి కూడా వచ్చి వాళ్ళే తట్టుకోలేని పరిస్థితి, ప్రజలకు ఏం చేయలేమనేసి ఈ రోజు తెలుగుదేశంలో చేరి ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ వారంటీ లేకుండా కేసులు పెట్టడం, ఇంకా దౌర్జన్యాలు చేస్తున్నట్టే సిగ్గుపడాల్సిన విషయం ఇది. ప్రజలు కూడా తెలుసుకొని ఇంకా మన కోసం నారాయణ గారు కూడా ఆయన ఏదో పొందాల్సిన విషయం అవసరం లేదు. ఆయన కావాల్సిన కోసమే మన ముందుకు వచ్చిన ఆయన కోసం మనం ఎప్పుడు తోడింది, ఆయన గెలుపు కోసం పోరాటం జనసేన తరఫున మేము కూడా నిండు మనసుతో కోరినప్పుడు జై జనసేన, జై టీడీపీ. ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక జగన్ గుండెల్లో రైలు పరిగెత్తించింది. దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి కలుస్తారా, వీళ్ళు వాళ్ళతో కలుస్తారా, వాళ్ళు వీళ్ళతో కలుస్తారా, సింగిల్ గా వస్తారన్న సింగం ఈ రోజు భయానికి లోనై జనసేన తెలుగుదేశం నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తుంది. దాదాపుగా ఈరోజు నారాయణ గారిని చూసుకుంటే నారాయణ గారి మీద 3 సార్లు దాడులు జరిగాయి. సర్చ్ వారెంట్లు ఉండవు, ఏ విధమైన కేసులు ఉండవు, ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. నేరుగా నారాయణ గారి ఇంటి మీద 3 సార్లు దాడి చేయడమే కాక ఈ రోజు ఏకకాలంలో
20 మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మీద కీలకంగా ప్రచారంలో నిర్వహిస్తున్న వ్యక్తుల మీద, నాయకుల మీద ఇళ్లపై దాడికి వెళ్లి ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా నగరాన్ని మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా అకారణంగా 18 కేసులు నారాయణ గారిని కేసులు బుక్ చేయడం జరిగింది. ఎటువంటి ఆధారాలు కూడా లేకపోయినప్పటికీ పోయిన నెలలో చూస్తే డ్రగ్స్ కేసు కింద నారాయణ కాలనీ మొత్తం సెర్చ్ చేసి ఎటువంటి ఆధారాలు దొరక్క వెనక తిరిగిన పరిస్థితి. వీటన్నిటి కూడా చూస్తా ఉంటే వైసీపీ ప్రభుత్వం భయాందోళనలో ఉంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు నేను అభివృద్ధి చేశానని తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇక గెలవలేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరుణంలో ఇప్పటికి కూడా ఇంకా ఒత్తిడి తేవాలని, నారాయణ గారి చుట్టూ ఎవరిని తిరగనీయకూడదని కులస్తులు అయితేవి, పార్టీ కార్యకర్తలు అయితేవి, నాయకులు అయితేవి, స్టాఫ్ అయితేవి పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఈ ఉడత ఊపులకి భయపడే పరిస్థితి లేదు. ఈ రోజు సగటు కార్యకర్తలకు కానీ, కులస్తులకు కానీ, నాయకులకు కానీ మరింత విశ్వాసం పెరిగింది. ఎక్కడ కూడా మీరు అవినీతి సొమ్ము పట్టుకున్నదైతే లేదు. మా నాయకులు ఎవరు కూడా అక్రమంగా సంపాదించిన వారు లేరు. సార్వత్రిక ఎన్నికల్లో మీకు సక్రమంగా సమాధానం చెప్తామని తెలియజేసుకున్న పరిస్థితి ఉంది. పేరుకు పెద్దలు ఇస్తే తలంతా మురిగిందంటారు. ఆ విధంగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎన్నికలకు 45 రోజుల్లో ప్రకటించబోయే ముందు 10వ తేదీ నా శక్తిని చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఇలా దౌర్జన్యంగా దాడులకు గురి చేస్తున్నారు. కారణం చెప్పింది లేదు. ఎటు పక్క చూసినా కూడా భారీగా పోలీసు యంత్రాంగం చేరుకొని ఏ విధమైన సమాచారం వాళ్ళకి చూపించకుండా, బాధ్యతలు చూపించకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. బాగా ఒత్తిడికి గురి చేసి, భయాందోళనకు గురి చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి తిరగకుండా చేయాలని చూస్తున్నట్టు నగరంలో. ఎందుకంటే 175 స్థానాల్లో భారీ మెజారిటీతో మొట్టమొదటి గెలుపొందే స్థానం నెల్లూరు సిటీ నారాయణ గారైన మరొకసారి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయిన నారాయణ గారి గెలుపుని తట్టుకోలేక ఆయన మీద మీరు దాడులు చేస్తున్నారు. ఆయన అభివృద్ధిని మీరు ఓర్వలేక రాబోయే ప్రభుత్వంలో ఆయన ప్రమేయం ఉండకూడదని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. ఇవన్నీ జరిగే పరిస్థితి కాదు. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఈ రోజు అభివృద్ధి ఎక్కడ ఉంది, రేపు సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ గారు నెల్లూరు సిటీలో గెలుస్తున్నారనేది అందరూ తెలుపుతున్న విషయం. 3వసారి దాడులు జరిగినా, 30 సార్లు దాడులు జరిగినా ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరు. పాత రాజీవంలో ఉండేది. ఈ విధంగా దాడులు జరిగితే భయపడి ప్రజల ఆందోళన గురయ్యి చుట్టూ తిరిగే కార్యకర్తలు, నాయకులు దూరం అయ్యాలని ఆలోచిస్తా ఉండే పరిస్థితి. ఈ రోజు ఎక్కడ కూడా మీ మీద సానుభూతి అయితే లేదు. అవినీతి, అక్రమము, దౌర్జన్యము ఏ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా మీ దాష్టికాలకు ఎదురు లేకుండా పోయింది. ఈ రోజు మీరు చేసే ప్రతి దాడి కూడా ఒక 10,000 ఓట్ల మెజారిటీ సాధించే విధంగా ఉంటుంది. వీటిలన్నిటికీ కూడా భయపడే ప్రసక్తి లేదు. మా నాయకుల మీద, మా తెలుగుదేశం జనసేన నాయకుల మీద ఎవరైనా దాడులు జరిగే చూస్తూ ఉంటున్న పరిస్థితి లేదు. సరైన కారణం లేకుండా మీరు చేస్తున్న దాడులకన్నిటి కూడా రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాధానం చెప్తాం. ఈ రోజున మన నాయకుల మీద జరిగిన దాడులకి మేమందరూ కూడా మద్దతుగా నిలబడుతున్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రకమైన ఒత్తిడికి గురి చేస్తే ఏ విధమైన విధ్వంసాలు పాల్పడుతున్నారేమో అనుకుంటున్నారేమో. వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఇక్కడ ఎవరు విధ్వంసాలు చేసేవాళ్ళు లేరు, రౌడీ నాయకులు లేరు, సక్రమంగా సంపాదించుకున్న వాళ్ళే, ప్రజలకు ఏదైనా చేస్తా అనుకున్నోళ్ళే, సమాజ శ్రేయస్సును కాంక్షించి వచ్చిన జనసేన తెలుగుదేశం నాయకులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీకు సరైన సమాధానాలు చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి దాడులు చేశారు, ఎటువంటి దౌర్జన్యాలు చేశారు, నెల్లూరు నగరంలో ఎటువంటి మీరు హేమైన పరిస్థితులు చేశారో కూడా చూసుకోవచ్చు. రానున్న జరిగిన 5 సంవత్సరాల్లో ఎన్నో రౌడీజం సంబంధించిన హత్యలు, ఎన్నో ఈ గంజాయి అయితేవి, హెరాయి అయితేవి విచ్చలవిడిగా నెల్లూరులో దొరికే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి సాధించినైతే లేదు. రాబోయే 3 నెలల్లో మేము అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్నట్టు 3 ప్రదేశాల్లో వేసిన సిమెంట్ రోడ్లో కనీసం కాలువ నిర్మాణం చేపట్టకుండా మీరు ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. మీకు అవగాహన లేని ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం, దాచుకునే ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉందని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా విన్నపం, ప్రజలకి మేలు చేయాలని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలని, పర్టికులర్ గా విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఏమనే రాష్ట్రానికి సరి అయిన రాజధాని నిర్మించి ప్రజలందరూ కూడా దారి చూపే ప్రభుత్వాలు, ప్రజా ప్రభుత్వాలు జనసేన
తెలుగుదేశం ప్రభుత్వాలు అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి జనసేన కార్యకర్తలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని తీరుతాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు మరొకసారి హెచ్చరిక, మీరు చేసిన దాడులు దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం. ఇవే రకమైన దాడులు మా నాయకులు కూడా చేయగలరని మరొకసారి హెచ్చరిస్తూ ఇక్కడైనా సంయమనం పాటించి మీ చర్యలు మానుకోవాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.